హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రామన్ మెగసెసే పురస్కారాలు 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి లిస్ట్ అనేటువంటిది ఇటీవల విడుదల చేయడం జరిగిందనమాట అండి. దానికి సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ తోటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో దాన్ని క్రోడీకరిస్తూ ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే కనుక అసలు రామన్ మెగసెసే గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరుస్తూనే ఈ పురస్కారాలకు ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి, దీని నుంచి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా మీకు ప్రస్తావిస్తూ మొత్తం ఎన్ని విభాగాలకు గాను ఈ పురస్కారం అనేటువంటిది అందజేయడం జరుగుతుంది, అలాగనే ఈ సంవత్సరానికి గాను ఎంతమంది ఈ పురస్కారాన్ని పొందుకోవడం జరిగింది, వారికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, అంటే మీకు పేర్ల వారీగా ఇచ్చినా కానీ మీరు సమాధానం ఇచ్చే రకంగా, అలాగనే ఒకవేళ వారికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వైజ్గా మీకు క్వశ్చన్ అడిగినా కానీ మీరు సమాధానం ఇచ్చేటువంటి రీతిలో ఈ వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా ఈరోజు ఉన్నటువంటి కంటెంట్ రామన్ మెగసెసే అవార్డుకు సంబంధించినటువంటి లేకపోతే పురస్కారాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలకు మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే రామన్ మెగసెసే గురించి మనం చూద్దామన్నమాట అండి. ఫిలిప్పీన్స్ యొక్క 7వ రాష్ట్రపతి అయినటువంటి రామన్ డెల్ ఫియరో మెగసెసే పేరు మీదగానే ఈ రామన్ మెగసెసే పురస్కారాలు అనేటువంటిది ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట అండి. ప్రతి సంవత్సరం ఆగస్టు 31న ఈ రామన్ మెగసెసే పురస్కారాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ రోజు అంటే ఆగస్టు 31 అనేటువంటిది రామన్ డెల్ ఫియరో మెగసెసే యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని ఈ రామన్ మెగసెసే పురస్కారాలు అనేటువంటిది ప్రదానం చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ పురస్కారాలను చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా 1958 నుంచి ఈ పురస్కారాలు అనేటువంటిది ప్రదానం చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం రామన్ మెగసెసే పురస్కారాలకు సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఈ పురస్కారాలను రామన్ మెగసెసే అవార్డ్ ఫౌండేషన్ వారు ప్రకటించడం జరుగుతుంది అనమాట. రామన్ మెగసెసే పురస్కారాలను ఎవరు ప్రకటిస్తారంటే రామన్ మెగసెసే అవార్డ్ ఫౌండేషన్ వారు వీటిని ప్రకటించడం జరుగుతుంది అనమాట. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాటిని వీరు ప్రకటించడం జరుగుతుంది అనమాట అండి. రామన్ మెగసెసే అవార్డ్ ఫౌండేషన్, దీన్ని మనం RMAF అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ రామన్ మెగసెసే అవార్డు అనేటువంటిది ఇది 66వ ఎడిషన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నోవ ఎడిషన్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది 66వ ఎడిషన్ అనమాట అండి. ఈ రామన్ మెగసెసే పురస్కారం చూసుకున్నట్లయితే కనుక దీనికి ఆసియా యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి ఈ రామన్ మెగసెసే అవార్డుని. అలాగనే మనం చూసుకున్నట్లయితే కనుక ఆసియా యొక్క నోబెల్ పురస్కారం అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది అనమాట. రామన్ మెగసెసే పురస్కారాన్ని ఆసియా యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం, అలాగనే ఆసియా నోబెల్ పురస్కారంగా కూడా ఈ రామన్ మెగసెసే పురస్కారాన్ని పిలవడం జరుగుతుంది అనమాట అండి. మొత్తం ఎన్ని విభాగాలకు గాను ఈ రామన్ మెగసెసే పురస్కారాలు ఇస్తారంటే మొత్తం 6 విభాగాలకు గాను ఈ పురస్కారం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. మొట్టమొదటిది ప్రభుత్వ సేవ, నెక్స్ట్ చూసుకున్నట్లయితే పబ్లిక్ సర్వీసెస్, నెక్స్ట్ కమ్యూనిటీ లీడర్షిప్, అలాగనే జర్నలిజం, సాహిత్యం మరియు సృజనాత్మకత, కమ్యూనికేషన్, కళల విభాగంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగనే శాంతి మరియు అంతర్జాతీయ అవగాహనకు గాను, అలాగనే లాస్ట్ ఎమర్జెంట్ లీడర్షిప్, ఈ 6 విభాగాల్లో గాను రామన్ మెగసెసే అవార్డ్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగిందనమాట అండి. ఈ 2024 సంవత్సరానికి గాను మనం చూసుకున్నట్లయితే కనుక రామన్ మెగసెసే పురస్కారాలు అనేటువంటిది మొత్తం 4 వ్యక్తులకు ఒక సంస్థకు రావడం జరిగిందనమాట. 4 వ్యక్తులు ఒక సంస్థ, మొత్తం కలిపి ఐదుగురికి ఈ అవార్డ్స్ అనేటువంటిది రావడం జరిగిందనమాట. వారు ఎవరు, వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఎన్గియాన్ ది ఎన్గాక్ ఫ్యోంగ్ అనేటువంటి వియత్నాంకి చెందినటువంటి ఆమెకి, అలాగనే కర్మ ఫున్స్చో అనేటువంటి భూటాన్ చెందినటువంటి ఆయనకి, జపాన్ చెందినటువంటి మియాజాకి హయావోకి, అలాగనే థాయిలాండ్ చెందినటువంటి రూరల్ డాక్టర్ మూవ్మెంట్కి రావడం జరిగిందనమాట. ఇది ఒక సంస్థ అనమాట అండి. ఈ సంస్థలో చూసుకున్నట్లయితే రూరల్ డాక్టర్ సొసైటీ ఉంటుంది, అదే రకంగా రూరల్ డాక్టర్ ఫౌండేషన్ అనేటువంటి ఈ 2 సంస్థలు కలిపి రూరల్ డాక్టర్ మూవ్మెంట్కి ఉండడం జరిగిందనమాట. ఈ సంస్థకి రావడం జరిగింది. అలాగనే ఇండోనేషియాకి చెందినటువంటి ఫర్వీజా ఫర్హాన్ కూడా రావడం జరిగిందనమాట అండి. వీరు చేసినటువంటి ఏ కృషులకు గాను వీరికి ఈ అవార్డు అనేటువంటిది రామన్ మెగసెసే అవార్డు, ఇది ఆసియా యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం, అలాగనే ఆసియా నోబెల్
నోబెల్ ప్రైజ్గా పిలిచేటువంటి ఈ రామన్ మెగసెసే పురస్కారం అనేటువంటిది ఈ 5గురికి ఎందుకు గాను వీరు చేసినటువంటి ఏ కృషికి గాను వచ్చిందనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. అంటే మొట్టమొదటి చూసుకున్నట్లయితే కనుక ఎన్గాంగ్ ఫియాంగ్ అనేటువంటి వియత్నాంకి చెందినటువంటి ఈమెకి ఎందుకు వచ్చిందంటే ఈమె ప్రఖ్యాత డాక్టర్గా అనమాట అండి. ఈమె వియత్నాం యుద్ధ సమయంలో ఏం చేసినటువంటి కృషికి గాను ఈమెకి రామన్ మెగసెసే పురస్కారం 2024 లభించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కర్మా ఫున్షోకి భూటాన్కి చెందినటువంటి కర్మాన్ ఫున్షోకి రావడం జరిగిందనమాట. ఈయన ప్రఖ్యాత నాయకుడు అనమాట అండి. భూటాన్కి చెందినటువంటి ఈయన 1999లో లోడెన్ ఫౌండేషన్ అనేటువంటి స్థాపించడం జరిగిందనమాట అండి. ఈ లోడెన్ ఫౌండేషన్ ద్వారా చూసుకున్నట్లయితే ఎవరైతే విద్యార్థులు విద్యకు దూరం అయి ఉన్నారో వారికి విద్యను అందించడం అనేటువంటిది ఈ లోడెన్ ఫౌండేషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా తెలపడం జరిగింది. దీని ద్వారా అనేకులకు అంటే భూటాన్లో ఉన్నటువంటి అనేకులకు విద్యను అందించేటువంటి క్రమంలో ఈయన చేసినటువంటి విశేషమైనటువంటి కృషికి గాను ఈయనకి 2024 రామన్ మెగసెసే పురస్కారం లభించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మియాజాకి హయావో జపాన్కి చెందినటువంటి మియాజాకి హయావో అనేటువంటి ఈయన ప్రముఖమైన వ్యక్తి. ఈయన యానిమిస్ట్ అనమాట అండి. అంటే చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటి యానిమేషన్ మూవీ సంస్థ అయినటువంటి ఫిల్బ్లీ స్టూడియోస్కి ఈయన కో-ఫౌండర్గా ఉండడం జరిగిందనమాట అండి. ఈయనకు గాను 2024 రామన్ మెగసెసే పురస్కారాలు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఫర్వీజా ఫర్హాన్ ఇండోనేషియాకి చెందినటువంటి ఫర్వీజా ఫర్హాన్కు 2024 రామన్ మెగసెసే పురస్కారం లభించడం జరిగిందనమాట అండి. ఈమె ప్రముఖ పర్యావరణవేత్తగా ఈమె వ్యవహరించడం జరిగిందనమాట అండి. ఈమె చేసినటువంటి ఏ కృషికి గాను ఈమెకు లభించిందంటే ఇండోనేషియాలో ఉన్నటువంటి సుమత్రాలో ఉన్నటువంటి లూసర్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కాపాడడంలో ఈమె చేసినటువంటి ఎనలేని కృషికి గాను ఈమెకు 2024 రామన్ మెగసెసే పురస్కారం అనేటువంటిది ఎమర్జెంట్ లీడర్షిప్ విభాగంలో ఈమెకు లభించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ ఫైనల్ చూసుకున్నట్లయితే కనుక రూరల్ డాక్టర్ మూవ్మెంట్ థాయిలాండ్కి చెందినటువంటి ఈ రూరల్ డాక్టర్ మూవ్మెంట్ అనేటువంటిది మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారికి వైద్య సేవల ద్వారా ఆరోగ్య సంరక్షణ కలుగు చేసినటువంటి ఈ రూరల్ డాక్టర్ మూవ్మెంట్కి 2024 రామన్ మెగసెసే పురస్కారం అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. ఇందులో ఉన్నటువంటి సంస్థలు చూసుకున్నట్లయితే కనుక రూరల్ డాక్టర్ సొసైటీ అలాగనే రూరల్ డాక్టర్ ఫౌండేషన్ అనేటువంటి ఈ 2 సంస్థల యొక్క నేపథ్యంలో థాయిలాండ్లో ఉన్నటువంటి మారుమూల గ్రామాలకు కూడా వీరు వెళ్ళి ఆరోగ్య సంరక్షణ అనేటువంటిది చేసినటువంటి వైద్య సేవలకు గాను రూరల్ డాక్టర్ మూవ్మెంట్కి 2024 రామన్ మెగసెసే పురస్కారం అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి 2024 సంబంధించినటువంటి రామన్ మెగసెసే అవార్డు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అనేటువంటి చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి మరి ప్రాముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటి షేర్ చేయండి. తద్వారా మీరు వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.